హలో అండి, ఎలా ఉన్నారు? నా పేరు భాగ్యరాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సో అప్పుడప్పుడు నేను ఇట్లా వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను, నాకు టైం దొరికింది. సో మంచిగా నీట్గా వీకెండ్, సో బౌలింగ్ ఆడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. నేను, మా అన్న, మా వదిన ముగ్గురం కలిసి వచ్చాము. సో ఇప్పుడు బౌలింగ్కి వెళ్ళిపోతున్నాను, చూద్దామండి బౌలింగ్ ఎలా ఉండిద్దో ఏంటో. పదండి వెళ్ళిపోదాం. సో ఇగోండి పర్ఫెక్ట్ గేమ్ అంట. సో బౌలింగ్ ఏదో ఉంది. సో బౌలింగ్ లైన్స్ చాలా ఉంటాయి లోపల. సో లోపలికి వెళ్ళేటప్పుడు అవుట్ సైడ్ ఫుడ్, వాటర్ బాటిల్స్ అవి ఏమి అలౌ చేయనని చెప్పేసి అన్నారు. బట్ అయినా కానీ నేనైతే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోతున్నా. ఇంకో వాటర్ బాటిల్ సైలెంట్గా జోబులో పెట్టేసుకొని వెళ్ళిపోవడం లోపలికి. వాటర్ బాటిల్ అలౌ లేదన్నారు కదా, లేదు. బట్ నేను జోబులో అలా సైలెంట్గా జోబులో పెట్టేస్తున్నాను. జోబులో పెట్టేసుకొని వెళ్ళిపోవడమే సైలెంట్గా. వెళ్ళిపోయి లోపల బౌలింగ్ ఆడేసేద్దాం. బట్ బౌలింగ్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ ఉండిద్దండి, అన్నీ అప్డేటెడ్వి. వెళ్దాం, లోపలికి వచ్చేసాం బౌలింగ్. ఇదే అండి బౌలింగ్ స్టేషన్. బౌలింగ్ అక్కడ రిసెప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి ఎంతమంది ఆడతాం ఏంటి అవన్నీ చెప్తే ఇస్తారనమాట. దెన్ ఫాలో బై షూస్, మన సైజ్ చెప్తే షూ కూడా ఇస్తారు. ఇది షూస్ తీసుకోవాలి. సో నా షూ సైజ్ 8, సో యూకే 8 అని చెప్పాను. సో చెక్ చేసి నా షూ సైజ్ అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు వెళ్ళి నా లైన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆ షూ వేసుకొని దెన్ గేమ్ ఆడేద్దాం. సో బౌలింగ్ ఆడడానికి బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ ఎవరు బాల్ ఆడే తెచ్చుకోవాలి. ఇక్కడ చాలా పెట్టి ఉన్నాయి, ఒక 5-6 తెచ్చేసి నా లైన్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ బాల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, సో బాల్స్ ఒక 5-6 తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తానండి. అక్కడ టైప్ చేస్తున్నాం చూసారా? సో అక్కడ వచ్చేసరికి ఎంతమంది ఆడుతున్నామో అంతమంది పేర్లు అక్కడ టైప్ చేస్తే వాళ్ళ పేరు అక్కడ ఫీడ్ అయిపోయి ఉండిద్ది అనమాట. ఆ లైన్ దగ్గర అక్కడ కనిపిస్తుంది చూసారా? అలాగా. సో అవుట్‌డోర్ షూస్ ఇప్పేసి వాళ్ళిచ్చిన షూస్ ఏదైతే ఉన్నాయో ఇండోర్ షూస్, సో అవేసుకొని మాత్రమే బౌలింగ్ చేయాలి. ఎందుకంటే అక్కడ లైన్ ఉండిద్ది చూసారా? అది చాలా స్లిప్పరీగా ఉండిద్దనమాట. మనం అవుట్‌డోర్ షూస్ ఏసుకుంటే జారిపోయి పడిపోయే అవకాశం ఉంది. సో అందుకోసమే వాళ్ళిచ్చిన బూట్లే వేసుకొని మాత్రమే ఆడాలి. మీరు గమనించినట్లయితే ఈ బౌలింగ్ ఇండోర్ స్టేడియంలో సో ఆల్మోస్ట్ ఒక 30 లైన్స్ పైనే ఉన్నాయన్నమాట. ఒక 30 టీమ్‌లు వచ్చి కలిసి ఆడినా కానీ ఆ స్టేడియం సరిపడేలాగుంది. నాకైతే అసలు బౌలింగ్ ఆడటం రాదు. సో జస్ట్ నేను ఇప్పుడే తీసుకొని ఊరికే ట్రై చేస్తున్నాను. బట్ పడతాయో లేదో తెలీదు. సో నా పక్కన టీమోడైతే మాత్రం అసలు ఎరగెరగేసేస్తున్నాడు వాడు. ఏస్తే చాలు ఆల్మోస్ట్ 10 ఒకేసారి పడిపోతున్నాయి. నాకు మాత్రం పడట్లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను మాత్రం ఇవాళ. ఇంకా యూఎస్‌లో ఇక్కడ ఈ స్టేడియంలో సో వీళ్ళు ఎలా అంటే సో పర్ అవర్ సమ్ అరౌండ్ $40 చార్జ్ చేశారు. అండ్ యాస్ వెల్ యాస్ ఆ షూ ఉన్నాయి చూసారా? షూకి పర్ పర్సన్ $12 చార్జ్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ముగ్గురం వెళ్తే గనక 3 టీమ్స్ కాబట్టి 3 12 సార్. సో ఎంతైతే అంత. సో మనం 1 అవర్‌లో ఎన్ని గేమ్స్ అన్నా ఆడుకోవచ్చు. దే నాట్ ఈవెన్ కేర్ అబౌట్ థాట్. అండ్ ఈ స్టేడియంలో ఇంకా బౌలింగే కాకుండా పిల్లలకి సంబంధించిన చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. చాలా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్. పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడొచ్చు. బట్ నాకు టైం లేక నేనైతే రిమైనింగ్ గేమ్స్ మీద అంత టైం స్పెండ్ చేయలేదు. బౌలింగ్ ఒకటే ఆడాను. ఇంకా లోపలే ఇండోర్ రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇండోర్ రెస్టారెంట్ కమ్ బార్. తాగేవాళ్ళు తాగొచ్చు, చిందేసేవాళ్ళు చిందేయొచ్చు, తినేవాళ్ళు తినొచ్చు. తినండి, ఆడుకోండి, తాగండి, వెళ్ళండి అన్న కాన్సెప్ట్ అనమాట. మొత్తానికైతే బాగుంది. ఇంకా చివరికి ఒక గంట సేపు బౌలింగ్ ఆడుకొని ఇంకా బౌలింగ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీరు అలానే చూసి లైక్స్, సబ్స్క్రైబ్స్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి నాకు స్కోప్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.